హాయ్ ఫ్రెండ్స్, ఇది తిరుపతి డే 2 బ్లాగ్ అండి. ఇది వచ్చేసి విష్ణు నివాసం. ఇక్కడే మనకి దర్శనం టోకెన్స్ అయితే ఇస్తారు. మేము ఎర్లీ మార్నింగ్ 1 o'clock అయితే ఈ బిల్డింగ్ ముందు వెయిట్ చేసామండి. చూపిస్తాను చూడండి. ఇదంతా కూడా మన లైన్ ఫామ్ చేయాలి. చూడండి నా ఫేస్ ఎలా ఉందో. మార్నింగ్ అసలు నిద్ర లేదు, 1కే లేసాం. అప్పటికే చాలామంది క్యూ కట్టేశారండి. మా వారు కొంచెం హుషారుగానే ఉన్నారు. గోవిందనామాలు చెప్తుంటే నేను అలా చూస్తున్నాను. ఫైనల్లీ మేమైతే టోకెన్స్ ఇచ్చే దగ్గరికి అయితే వచ్చామండి. మనకి దీనికోసం ఒక ఆధార్ కార్డు ఉండాలి. ఎవరి టోకెన్ వాళ్ళే తీసుకోవాలి. సో నా లైన్లో నేను నించున్నాను, మా వారి లైన్లో మా వారు నించున్నారు. మనకి ఇక్కడ వచ్చేసి ఒక 6 to 7 కౌంటర్స్ అయితే ఉంటాయండి. పర్వాలేదు కొంచెం. కాకపోతే మార్నింగ్ వెళ్తే మాత్రం మనకి కంపల్సరీగా దొరికేస్తే. తర్వాత మేము ఫ్రెష్ అయిపోయి మెట్లు ఎక్కుదామనేసి అయితే వచ్చామండి. ఇక నేను ఇక్కడ పసుపు కుంకుమ మెట్లకి రాద్దామనేసి అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఇవి పట్టుకొని ఇవి పసుపు కుంకుమ వాటర్తో ఫస్ట్ కలుపుకున్నామండి. అక్కడ కొంచెం పూజలా చేసి తర్వాత మేమైతే మెట్లు ఎక్కడం అనేది స్టార్ట్ చేసాము. కొంచెం బాగా ఫస్ట్ కష్టంగా అనిపించింది. అంటే దగ్గర మనకు ఒక 1000 మెట్లు అలా వచ్చేస్తాయండి గట్టిగా. ఇంకా మెట్లే ఉంటాయి. సో బాగా అలుపుగా అనిపించింది. అయినా కూడా మరి అనుకున్న తర్వాత మనం చేయాలి కదండి. తర్వాత మనకి అలాగా మధ్య మధ్యలో కొంచెం ఇలాగా మనకి విగ్రహాలు కనిపిస్తాయండి ఎక్కడికక్కడ. అలా కొంచెం ఫొటోస్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ అలాగా కొంచెం గోవిందనామాలు చెప్పుకుంటూ వచ్చామండి. ఇక్కడ చూసారా కొండపైన టిఫిన్స్, ఇవన్నీ కూడా టిఫిన్ స్టాల్సేనండి. మనకి చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. దగ్గర ఒక 20 షాపుల్లో ఉంటాయి. నేను తీసుకున్న తర్వాత మా వారు నువ్వేనేంటి నేను కూడా తీసుకుంటానని చెప్పేసి తీసుకుంటున్నారు. ఇక్కడ కొంచెం మాకు ఏవి కనిపించలేదండి. దుప్పులు మాత్రమే కనిపించే. వీటిలో జింకలను కూడా అంటారేమో, మేబీ దుప్పే జింక. సో వాటికి ఫొటోస్ పోజ్ ఇచ్చారు. లాస్ట్ ఇది మోకాళ్ళ మెట్లు అండి. సో ఫైనల్గా ఇది 7వ కొండ. సో చాలామంది ఎక్కుతున్నారు. మేము కూడా కొన్ని ఎక్కాము. నేను వచ్చేసి ఒక 11 ఇలా ఎక్కానండి. మా వారు వచ్చేసి కూడా 11 ఎక్కారు. ఫైనల్గా నేను ఇలా నడుచుకుంటూ వస్తున్నాను. ఇంక ఇది లాస్ట్ అండి. ఆల్మోస్ట్ ఇంకా ఎక్కేసాం మేము. జస్ట్ ఒక 10 మెట్లు కూడా ఉండవు, కంప్లీట్ అయిపోయాయి. సో ఇంతేనండి. ఫైనల్గా మెట్లు అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ కొంచెం దండం పెట్టేసుకొని ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్తే మన లగేజ్ కౌంటర్ అదే వచ్చేస్తుందండి. సో మా వారు లగేజ్ తీసుకుంటున్నారు. బాయ్ బాయ్, స్టే ట్యూన్.